విజయసాయి లెక్కేంటి? వైసీపీ అంచనాలేంటి? వైసీపీకి జగన్కు ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ కీలక నేత ఇప్పుడు ఆ పార్టీకి అధినేతకు దూరంగా ఉంటున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ లేటెస్ట్గా ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటనే విషయం వైసీపీ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఆయన మాటలకు అర్థం ఏంటి? ఆయన విషయంలో పార్టీ ఆలోచన ఏంటి అనే అంశంపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సంచలనాల విజయసాయిరెడ్డి మళ్లీ మాట్లాడారు. అయితే ఈసారి ఆయన టార్గెట్ ఎవరనేది మాత్రం అంతుచిక్కని వ్యవహారంగా మారింది. తన మాటలతో ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అధికారంలోకొచ్చిన ఏడాది వరకు పార్టీలోనూ తన మనసులోనూ నెంబర్ 2 స్థానం కల్పించారన్నారు విజయసాయి. ఆ తర్వాత కోటరీ మాటలు నమ్మి తనను పక్కకు పెట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు నిజంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. ఆయన హృదయంలో కూడా నాకు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. దాంట్లో సందేహమే లేదు. కరెక్ట్గా అధికారం వచ్చిన తర్వాత మే 28 నుంచి ఇంచుమించుగా 2019 తర్వాత ఆయన మనసులో నుంచి నేను జారిపోతా వచ్చాను. ఎందుకంటే ఈ పనికిమాలిన కోటరీ వల్లనే. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఇలాగే కొనసాగితే ఆయన మళ్లీ అధికారంలోకొచ్చే అవకాశం ఉండదన్నారు విజయసాయిరెడ్డి. కూటమిని విడగొడితేనే వైసీపీకి మళ్లీ అధికారం వస్తుందన్నారు. ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తాను మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తెలిపారు విజయసాయిరెడ్డి. తనపై దుష్ప్రచారం చేసిన వారికి బుద్ధి చెప్పాలనుకుంటున్నట్టు తెలిపారు. నాకుండేటటువంటి కోరికంతా నేను రాజకీయాల్లోకి తిరిగి రంగప్రవేశం చేయాలి, తిరిగి ప్రజాసేవలో నేను పాల్గొనాలి. నాకు ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలి అన్నటువంటిదే నేను కోరుకుంటా ఉన్నాను. తాను వైసీపీకి ఎలా దూరమయ్యాను, దానివల్ల తాను ఎంతలా బాధపడుతున్నాననే విషయాలను కొంతవరకు వివరించే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. కానీ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల అంతరార్థం ఏంటో మాత్రం అంతుచిక్కడలేదు. తాను రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తానని, తనపై దుష్ప్రచారం చేసిన వారికి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు విజయసాయిరెడ్డి. అయితే తనపై దుష్ప్రచారం చేసిన వైసీపీ వారికి ఆయన బుద్ధి చెప్పాలనుకుంటున్నారా, లేక లిక్కర్ కేసులో తనపై ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఆలోచనలో విజయసాయి ఉన్నారా అన్నది కూడా అర్థం కావడం లేదు. ఆయన కూడా ఇప్పుడప్పుడే ఈ అంశంలో క్లారిటీ ఇచ్చే ఆలోచన లేకపోవడం వల్లే దీనిపై సస్పెన్స్ కొనసాగిస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. అయితే తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తే మళ్లీ వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తానని విజయసాయి సంకేతాలు ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో ఆయన జగన్ నుంచి ఓ స్పష్టత ఆశిస్తున్నారనే వాదన కూడా ఉంది. మరి విజయసాయి మాటలను వైసీపీ సీరియస్ గా తీసుకుంటుందా, లేక లైట్ తీసుకుంటుందా అన్నది చూడాలి.